స్నేహితులారా, ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉత్తమమైన దానిని అనుగ్రహించువాడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి. మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 85వ కీర్తన 12వ వచనము. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. స్నేహితులారా, ఈ జీవిత ప్రయాణంలో మనకు ప్రియమైనటువంటి వారు, బంధువులు, స్నేహితులు, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మనకు ఏది ప్రయోజనకరమైనది, ఏది ఉన్నతమైనటువంటిది అనే ఆలోచన చేసి ఎన్నో బహుమానములను అందించి మన కొరతను తీర్చి మనలను సంతోషపరిచేటటువంటి వారుగా ఉంటారు. అయితే అన్ని సమయాలలో, అన్ని వేళలలో వీరందరి సహాయము, ప్రోత్సాహము మనకు పనికి రాని పరిస్థితులు మనము ఎరిగినటువంటి వారంగా ఉంటాం. కొన్ని పర్యాయాలు మనము పతనమైన దశలో, నష్టపోయినటువంటి దశలో, కోల్పోయి కన్నీళ్లను, వేదనను, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్న సందర్భంలో మనకు నష్టం కలిగినటువంటి దినాన బంధువులైన, స్నేహితులైన దూరంగా ఉండి మనలను ఆదరించలేని పరిస్థితుల మధ్య వారే హేళన చేస్తూ నవ్వుల పాలు చేసే పరిస్థితులు కూడా సంభవిస్తాయి. మన తల్లిదండ్రులు కూడా కొంత వయసు పైబడగానే బలహీనులుగా మారిపోయి మనకు సహాయాన్ని అందించలేని పరిస్థితుల మధ్య ఉంటారు. ఇలాంటి తరుణంలో మనం నష్టంలో ఉన్న, కష్టంలో ఉన్న, కోల్పోయినటువంటి వారంగా ఉన్న, దిక్కులేనటువంటి వారంగా ఉన్న, దేవుడు ఎల్లకాలము మనలను ఆదరించే దేవుడుగా, మన అక్కరలను తీర్చేటటువంటి దేవుడుగా, మనకు సహాయాన్ని అందించే దేవుడుగా మనం దేవుణ్ణి అర్థము చేసుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ఇశ్రాయేలు జనాంగము బబులోను చెర నుండి విడుదల పొందుతూ ఉన్నటువంటి సందర్భంలో అప్పటికే వాళ్ళ దేశము కానివ్వండి, పరిసరాలు కానివ్వండి, గృహములు కానివ్వండి, వ్యవసాయ భూములు కానివ్వండి, అన్నీ కూడా పతనమైనటువంటి స్థితిగతులను అనుభవిస్తూ ఉన్న సందర్భము. ఏది క్రమంలో లేదండి, ఏది ప్రయోజనకరమైనదిగా లేదండి, ఏది వాళ్ళకి ధైర్యము, ఆదరణను ఇవ్వగలిగినటువంటిదిగా లేదు. గృహమైన, పట్టణమైన, భద్రతా వ్యవస్థ అయినా, ఆర్థిక వ్యవస్థ అయినా, రాజకీయ వ్యవస్థ అయినా, వ్యవసాయ రంగమైన అన్నీ కూలిపోయినవి, పతనమైపోయినవి అని వారు కృంగిపోతూ ఉన్న సందర్భంలో ఈ ఆదరణకరమైనటువంటి మాటలు వాళ్ళ కొరకు ప్రకటింపబడతా ఉన్నవి. ఈ వాగ్దానము వారిని దర్శించేటటువంటిదిగా ఉండింది. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. నిజమే, ఈరోజు మీ జీవితాలు, పట్టణాలు, గృహాలు, మీ పొలాలు, పరిసరాలు అన్నీ పతనమైనవిగా ఉండినవి. అయితే ఈ పతనమైన పరిస్థితులను మీరు ఎదుర్కొంటున్నటువంటి వేళ, లేక కోల్పోయిన పరిస్థితులను మీరు ఎదుర్కొంటున్నటువంటి వేళ, మీ జీవితాలకి గొప్ప నిరీక్షణ, మీ జీవితాలకి గొప్ప ఆదరణ, ధైర్యము ఏమిటంటే దేవుడు ఉత్తమమైన దానిని అనుగ్రహించేటటువంటి వాడు. మీ వ్యవసాయపు పొలాలలో కానీ, పరిసరాలలో కానీ, పట్టణాలలో కానీ ఏది ప్రయోజనకరమైనదో, ఏది మిమ్మల్ని సంతోషపరిచేదిగా, మీ అక్కరలను
తీర్చేదిగా, మీలో ఉన్న సమస్యలను పరిష్కరించేదిగా, భయమును, వేదనను, కన్నీటిని దూరపరిచి మీకు ధైర్యాన్ని, మీకు మేలును, మీకు ఆనందాన్ని కలుగజేస్తుందో అది దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి వాడు గనుక ఆయన యందు మీరు నిరీక్షణ కలిగి ఉండండి, ఆయనను బట్టి మీరు సంతోషించండి అని ఈ లేఖనాన్ని తెలియజేయడము, వారికి వాగ్దానం చేయడము జరుగుతూ ఉంది. నిజమే స్నేహితులారా, ఈరోజు మన జీవితాలు పతనమైనవిగా ఉండినవేమో, ఏ ఆశ లేకుండా అన్ని దూరమైన పరిస్థితులను, అందరూ దూరమైన పరిస్థితులను, కోల్పోయిన పరిస్థితులను కలిగి ఉండి దుఃఖాన్ని, చింతను, కన్నీటిని అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావేమో. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక ఏం మంచి జరుగుతుందండి నాకు, ఇక నేను ఏ మంచిని పొందుతానండి, అన్నీ దూరమైనవి కదా, అందరూ దూరమైనారు కదా, ఒంటరిగా పతనమైన స్థితిలో మిగిలిపోయాను కదా అని కృంగిపోయే దశలో దేవుడి వాగ్దానము నీ జీవితం కొరకు అందజేస్తూ ఉన్నాడు. ఆయన ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడు. ఈ వస్తు ప్రపంచం అనే నీ అక్కరలనే, నీ అవసరతలు, సౌకర్యాలని మాత్రమే కాదు, దేవుడు ఆధ్యాత్మిక పరమైనటువంటి రక్షణను, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆశీర్వాదములను, ఆధ్యాత్మిక పరమైనటువంటి పాప విమోచనను మనకు అనుగ్రహించి ఏ మనుషులు ఇవ్వలేనటువంటి ఆధ్యాత్మిక అనుభవములను, రక్షణను ఆయన అందించేటటువంటి వాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకంలో భోజనము, వస్త్రములు, ఉద్యోగము, సంపద, సౌకర్యములు ఇవి మాత్రమే ఉత్తమమైనవని మేము తలపోస్తూ ఉన్నామేమోనయ్యా. ఆధ్యాత్మిక పరమైనవి, జీవ సంబంధమైనటువంటివి, రక్షణార్థమైనటువంటివి ఇవి ఈ ప్రపంచ వస్తు సముదాయముల కంటే ఎంతో శ్రేష్టమైనవి, ఉత్తమమైనవయ్యా. ఇవి కేవలము మీరు మాత్రమే ఇవ్వగలిగినటువంటి వారు. ఈ వస్తు ప్రపంచమునకు మించి మా ఆలోచనలను సరళపరిచి దేవుడు ఈ ఉత్తమమైన రక్షణను, విమోచనను, ఆదరణను, ధైర్యాన్ని, సమాధానాన్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు అని మీ వైపు తేరి చూస్తూ ఉన్నామయ్యా. ఏ బిడ జీవితం కష్టాలలో ఉందో, నష్టాలలో ఉందో, అన్నీ కోల్పోయినటువంటిదిగా ఉందో, దుఃఖము, అవమానమును అనుభవించేటటువంటిదిగా ఉండిందో అయ్యా, ఈ ప్రార్థనలో వారు ఏకీభవిస్తూ ఉన్నారయ్యా. వారి మొరలను మీరు వినండి అయ్యా, వారి కష్టములను మీరు చూడండి అయ్యా. సమస్త విధమైనటువంటి కీడులో నుండి, చీకటి బంధకములలో నుండి ఆ కుటుంబంలో యేసయ్యా, ఆ వ్యక్తులను యేసయ్యా, ఆ తమ్ముణ్ణి, అక్కను, ఆ చెల్లెను, ఆ అన్నను వారి బంధకములలో నుండి విడుదలలోనికి నడిపించవలసినదిగా మనవి. ఈ దినపు దీవెనలతో వారిని దర్శించమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.